పైప్ లైన్తోనే వాటర్ అంతా పోతుంది. ఇగో ఇక్కడ పుల్లలు పెడుతుంది, ఆ పుల్లలు పెట్టి ఆ పుల్లలు ఆ యొక్క చెట్టు కాడ పుల్ల పెడతాడు. పుల్లలు ఇది పోయి అక్కడ చెట్టు కాడ ఉంటుంది, ఇట్లా కుర్చీ పెడితే ఆ నీళ్ళు టేకప్ చేస్తుంది. ఇవన్నీ పళ్ళ చెట్లు కుర్చేస్తున్నాను ఈ మధ్య. కుర్చ బెండ దగ్గర కాళ్ళు ఉంటాయి. అది ఆ పెన్షన్ అట్లా ఎఫెక్ట్గా వస్తుంది. ఈ మధ్యన ఇంత ఒక 5 ఇది అసలు వాస్తవాన్ని చెప్పాలంటే ఈ ఏరియాలో ఎక్కడ వాటర్ పడదు. ఈ ఏరియాలో ఎక్కడ బోర్లు పడకపోయినా కానీ అక్కడ బోర్ పడే కానించి మనకు వాటర్ వస్తుంది అన్నమాట. అదే వాటర్ ప్రెజర్గా రాకపోతే మళ్ళీ ఇంత దానికి ఎక్కదు. ఇదనమాట. ఇటు పోయి అదే ఈ యాంగిల్ అట్లా పోతుంది అంతే. ఆ యొక్క కట్టలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కెనాల్ అనమాట, ఆ మట్టి కుప్పలు. అయితే ఆ నీళ్లు పోతుంది చూసాం అక్కడ ఈ కాలువనో పైన ఉంటుంది, కిందనో వేరే లైన్ వాటర్ కింది నుంచి పోతాయి, అవతల పోతాయి అన్నమాట. నిధి కూడా చూసినాం కానీ మీ చెట్లు ఉన్నంత మంచిగా ఏ చెట్లు లేవండి అని అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ డ్రిప్ సిస్టమ్ అంతా పక్క పెట్టినాం కదా, ఇంకా రేపు ఎండాకాలం వచ్చే వరకు నీళ్ళు క్రియేషన్ చేయాలి. ఓడు నువ్వు పడతావా? ఏది ఆల్రెడీ రికార్డు పెట్టాను. ఉందా? బాగానే ఉంది. ఇదే ఆలోచన చిన్న వాళ్ళని కూడా తీసేస్తామా ధార సింకింగ్. టమాటాలు కోసం వస్తున్నాయి. కాకర కోయమంటారు ఉంటే ఏమన్నా? కాకరలు తెంపు ఉన్నా కానీ వేస్తే కదా.